అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 39వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. మా అక్క కోసం మీరు చేసిన అన్ని ప్రయత్నాలలో దొరకపోవడానికి కారణం మన ఇద్దరం ఎక్కడ విడిపోతామని దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమో. ఇప్పుడు మీ మనసు మారి నన్ను భార్యగా స్వీకరించాలి అని అనుకుంటున్నారంటే దాని అర్థం మా అక్క మీ జీవితంలోకి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు కాబట్టి అందుకే కావచ్చు. మా అక్క ఈ టైం వరకు అక్కడ ఉండి ఈ టైంలో ఆ దేవుడు పంపించి ఉంటాడు నా దగ్గరికి సహస్ర రూపంలో అని అంటున్న సాక్షి మాటలకు తన వైపే ఆశ్చర్యంగా కోపంగా చూస్తాడు కరణ్. వావ్ శభాష్, చాలా బాగా మాట్లాడావు. మరి ఇవే మాటలు నువ్వు డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసినప్పుడు ఏమయ్యాయి? అప్పుడు గుర్తు రాలేదా ఇవే మాటలు అని పాయింట్ అవుట్ చేసి అడుగుతాడు. అప్పుడు గానీ తెలియలేదు సాక్షికి తను చేసిన తప్పేంటో. ఏదో ఫ్లోలో కరణ్ గిల్టీగా ఫీల్ అవుతున్నాడని అవన్నీ మాట్లాడేసింది, కానీ అంత లోతుగా తను కూడా ఆలోచించలేదు. కరణ్ అడిగిన తర్వాత సమాధానం చెప్పలేక సైలెంట్ గా ఉండిపోయింది. చెప్పు సాక్షి, ఇప్పుడు నాకు చెప్పావు దేవుడి నిర్ణయం, అందువల్ల మీ అక్క వెళ్ళిపోయిందని. మరి నీ నిర్ణయం ఏంటి? మనసారా ప్రేమించి నీ గుండెల్లో నా స్థానం పదిలంగా భద్రపరుచుకొని నన్ను మాత్రం ఇంకొకరికి అంకితం చేయాలనుకున్న నీ ఆలోచన ఎంతవరకు కరెక్ట్? కనీసం ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా నువ్వు చేస్తున్న తప్పేంటో? లేదా ఇప్పుడు కూడా నన్ను ప్రేమించలేదంటావా? ఇప్పటికైనా నిజమే చెప్పు, నిజమే మాట్లాడు. ఆ నిజంలో నువ్వు నన్ను ప్రేమించలేదని తెలిస్తే తక్షణమే ఇక్కడి నుంచి నేను తీసుకొని వెళ్ళిపోతాను. నువ్వు నా నుంచి పొందుతున్న విముక్తిని నీకు కలిగిస్తాను. నువ్వు ఇంతకు ముందు ఇష్టపడ్డ అర్జును నిన్ను నేను కలుపుతాను అని అంటున్న కరణ్ మాటలకి అప్పటి వరకు సైలెంట్ గా తలదించుకొని ఉండిపోయిన సాక్షి ఒక్కసారిగా చివ్వున తలెత్తి చూస్తుంది. ప్రణవిని తీసుకొని వచ్చి తన చేత గౌరీ పూజ చేయించి ఆ తర్వాత అర్జున్ని తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు. విఘ్నేశ్వర పూజ కూడా చేయించి పెళ్లి కూతుర్ని తీసుకుని రమ్మని పంతులు గారు చెప్పడంతో రజనీ గారు, ప్రేమ, ప్రణవి కొలిక్స్ అందరూ కలిసి పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబైన ప్రణవిని తీసుకొని వచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు. వెంటనే వాళ్ళిద్దరి మధ్య అడ్డుతెర పట్టుకుంటారు తన ఫ్రెండ్స్. ఆ అడ్డుతెరలో నుంచి ప్రణవిని చూడాలని అనుకోలేదు అర్జున్. ఎందుకంటే తన ప్రెజెన్స్ అతని మనసుకు తెలుస్తుంది. అది చాలులే, సంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్క తంతు శ్రద్ధగా చేయాలని ముందే నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే పెళ్లి అనేది జీవితంలో ఒకే ఒక్కసారి జరుపుకునే వేడుక. ఆ వేడుకలో తనని చూడాలనే తాపత్రయంతో పెళ్లి తంతుల మీద శ్రద్ధ చూపించకుండా తూతూ మంత్రంగా జరిగిపోవడం అతనికి ఇష్టం లేదు. ప్రతి ఒక్క పెళ్లి తంతుని, ప్రతి ఒక్క మంత్రాన్ని మనసా వాచా కర్మన ఆస్వాదించి అనుభూతి చెందుతూ పెళ్లి చేసుకోవాలని అర్జున్ కోరిక. అది ఇప్పటికి కాదు, ఎప్పుడో అని అనుకున్నాడు. తన మైండ్లో ఆలోచనలైతే అవి, కాకపోతే మనసులో వెలుగున్న దేవతే మారింది. కానీ ఆ దేవత ఇప్పుడు శాశ్వత స్థానం పొందింది. అది ప్రణవి. ప్రణవికి తండ్రి లేరు కాబట్టి అన్నా వదినలు అమ్మా నాన్నల స్థానంలో కూర్చొని కన్యాదానం జరిపించారు. ఆ కార్యక్రమం తర్వాత ఇద్దరికి జీలకర్ర బెల్లం చేతికిచ్చి భజంత్రీలు ముహూర్త టైంకి మంగళ వాయిద్యాలు వాయిస్తూ వారిరువురి చేత జీలకర్ర బెల్లం పెట్టించారు. ఆ తర్వాత 5 నిమిషాలకే సుముహూర్తం కావడంతో తాలిబొట్టు అర్జున్ చేతికిచ్చి 3 ముళ్ళు వేయిస్తారు. అక్కడితో సంపూర్ణంగా తన భార్య స్థానంలోకి చేరింది ప్రణవి. కరెక్ట్ గా సాయంత్రం 6:35 అయ్యేసరికి వాళ్ళ పెళ్లి ముహూర్తం ఆసన్నమవడంతో బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ప్రణవి మెడలో 3 ముళ్ళు వేసి అప్పటి వరకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియసతిని అర్ధాంగిగా చేసుకుంటాడు. తను మొదటి చూపులని మనసిచ్చి ఆ క్షణమే అతనితో పెళ్లి జరిగిపోయిందన్న ఊహలోకంలో, ప్రేమ లోకంలో బ్రతికిన ప్రణవికి కొద్ది రోజులకు అతడి ప్రేమ తనకి దూరం అయిపోయిందని ఎంతో బాధ అనుభవించిన ఆమె మనసుకి ఇప్పుడు ఈ క్షణం ప్రశాంతత చేకూరింది. పంచభూతాల సాక్షిగా మంగళ వాయిద్యాల నడుమ బంధుమిత్రుల దీవెన సమక్షంలో వారిద్దరు భార్యాభర్తలుగా ఎన్నటికీ విడిపోలేని జంటగా, అంతకన్నా పరిపూర్ణమైన ప్రేమికులుగా ఒక్కటయ్యారు. 3 ముళ్ళ బంధంతో, 7 అడుగుల అనుబంధంతో. ఆ తర్వాత తలంబ్రాలు పోసుకోవడమే, ఉంగరాలు తీయడం, అరుంధతికి చూపించడం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అందరి సంతోషాల మధ్య చిన్న చిన్న అల్లర్లతో సంతోషంగా జరిగిపోతాయి పెళ్లి తంతులన్నీ. కూతురు వయసుకు వచ్చిన తర్వాత తన భర్త చనిపోవడంతో వాళ్ళ జీవితం ఎటు వెళ్తుందో, కూతురి భవిష్యత్తు ఏమవుతుందో అనే బెంగతో ఇప్పటి వరకు ఏదో అలా జీవితం నెట్టుకొస్తున్న ప్రణవి వాళ్ళ అమ్మగారి ప్రాణానికి ఈ క్షణం ఎక్కడ లేని బరువు బాధ్యతలు తీరిపోయినట్టుగా ప్రశాంతత చేకూర్చుంది. ఎలాంటి వారికైనా సరే, ఎంత డబ్బు ఉన్న వాడికైనా సరే ఆడపిల్ల పెళ్లి అంటే పెద్ద బరువుతో సమానం. ఆడపిల్ల మన ఇంటి దగ్గర ఉండదు, మరొకరింటికి వెళ్తుంది.
ఆ వెళ్ళే ఇంట్లో వాళ్ళందరూ తనని ఎలా చూసుకుంటారు? మనలా ప్రేమగా పెంచుతారా? అపురూపంగా ఆదరిస్తారా? తనని కట్టుకోబోయేవాడు, మనం వరుడుగా తీసుకొచ్చిన వాడు తనని ఎలా చూసుకుంటాడు అనే ప్రశ్నలతో బరువుగా ఫీల్ అవుతారేమో. కానీ ఈ క్షణం అర్జున్ మంచితనం, అర్జున్ మంచి మనసు అంతకు మించి 1000 రెట్లు తన కూతురు మీద అర్జున్కున్న ప్రేమ ఆవిడకి తెలియదు వల్ల ఇక ప్రణవి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకున్నారు. ఇంకా నేను ఏమైపోయినా పర్వాలేదు, నా కూతురు జీవితం ఒక దారిన పడింది. అది పిల్లా పాపలతో ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు స్వామి. అలాగే నన్ను కూడా నా భర్త దగ్గరికి తీసుకుని వెళ్ళిపో అని కూతుర్ని అల్లుడిని కనుల నిండుగా చూసుకుంటూ మనసులోని అనుకుంటారు ప్రణవి వాళ్ళ అమ్మగారు. అలాగే అన్ని తంతులు ముగిసిన తర్వాత అప్పగింతల తంతు కూడా పూర్తి చేసి ఆవిడే బాధ్యతగా ప్రణవి చేతిని అర్జున్ చేతిని కలిపి రజనీ గారి చేతిలో పెడుతూ, మాకు ఒక్కగానొక్క కూతురు అని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచాం. అందువల్ల అల్లరి పిల్లలా తయారైందే కానీ మంచి అల్లరి చేస్తుంది. అల్లరి చేసి ఎప్పుడు నవ్వుతూ ఉంటుందనే మాట కానీ ఇంకొకరిని కష్టపెట్టే మనస్తత్వం నా కూతురికి కాదమ్మా. ఒకవేళ ఏదైనా తప్పు చేసినా అమ్మలా కడుపులో పెట్టుకొని చూసుకో. ఇక నుంచి అమ్మవైనా అత్తవైనా నువ్వే కావాలి వదినా. నేను గుర్తు రాకుండా నువ్వు చూసుకుంటావని నమ్మకం నాకుంది. కాకపోతే నా బాధ్యతగా నేను చెప్తున్నానని పూడుకుపోయిన గొంతుతో అంటారు వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. ఒక్కసారిగా వాళ్ళ అమ్మని పట్టుకొని బోరున ఏడ్చేస్తుంది ప్రణవి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఆడపిల్లకి ఇలాంటి సందర్భం ఒకటి ఉంటుంది. అదేంటో అత్తగారు ఇంటికి ఇలా అప్పగింతలు చెప్పినప్పుడు వెళ్ళడానికి ఇష్టపడరు. ఆ తర్వాత మా ఆయన నన్ను వదిలి ఉండలేకపోతున్నాడని అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇష్టపడరు. ఆడపిల్ల జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయి. ఆ మలుపులకి అర్థాలు కూడా చాలానే ఉంటాయి. కాకపోతే ఆ మలుపుల్లో చాకచక్యంగా మనం ప్రవర్తించే తీరుని బట్టి ఆ జీవితం ఆనందంగా సుఖమయంగా ఉంటుంది. నా కూతురు ఎలాంటి మలుపులు వచ్చినా చక్కబెట్టే నేర్పు ఉందని నేను గర్వంగా చెప్పుకునేలా నువ్వు నీ సంసార జీవితాన్ని సాగించని కూతురు నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని ఆప్యాయంగా అంటారు ప్రణవి వాళ్ళ అమ్మగారు. అదేంటత్తయ్య అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు, మీరు మాత్రం మాతో రారా అని అడుగుతాడు అర్జున్ ఆవిడ భుజం చుట్టూ చేయేసి. లేదు బాబు, నేనింకా అక్కడికి రాకూడదు. రేపటి వరకు ప్రేమ వస్తుంది, అన్నీ తను చూసుకుంటుందిలేండి అని చిన్నగా నవ్వుతూ అంటారు. నేను చెప్తున్నది ఒక్క రోజుకి మాత్రమే కాదు, ఇక నుంచి మీరు కూడా మాతో పాటే ఉంటారు. మీకు కూతురైనా కొడుకైనా ప్రణవి కదా, మరి మీ కొడుకు దగ్గర మీరు ఉండకూడదా? నేనే చెప్తున్నాను, మీరు కూడా మాతో పాటు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే అని అంటాడు అర్జున్ మొండిగా. అవును చెల్లెమ్మ, అన్నయ్య అని నూరారా పిలుస్తున్నాం. ఈ అన్నయ్య ఇంటికి రావడానికి అంత మొహమాటం ఎందుకని అర్జున్ వాళ్ళ నాన్నగారు కూడా అనేసరికి మనసులో కూతురింటికి వెళ్ళకూడదని ఆలోచన ఉన్నా అందరి ముందు వాళ్ళని తక్కువ చేయలేక సైలెంట్ గా ఉండిపోతారు. అర్జున్ తన ఫ్రెండ్ అదేనండి ప్రణవి వాళ్ళ అన్నయ్యతో మరుసటి రోజుకి ఆవిడ లగేజ్ మొత్తం ప్యాక్ చేయించి అక్కడికి వచ్చేయాలని చెప్పి అందరూ కలిసి అర్జున్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు కుటుంబ సమేతంగా. తృప్తి నిండిన మనసుతో ప్రియుడిగా తన జీవితంలోకి వచ్చి వరుడుగా మారి తన చిటికిన వేలును పట్టుకుని నడిపిస్తున్న అర్జున్ వైపే ప్రేమగా చూస్తూ అత్తవారింటికి పయనమవుతుంది ప్రణవి ఎన్నో ఆశలతో, కోటి ఊహలతో. మరి కొత్తగా ప్రారంభించబోతున్న తన జీవితం ఎలా ఉండబోతుందో అది ముందు ముందు తెలుసుకుందాం. ఇప్పటికైనా నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించడం లేదు, నా నుంచి విముక్తి పొందుతున్నాను అని ఈ క్షణం నువ్వు ఒప్పుకుంటే తక్షణమే నేను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు ఇంతకు ముందు ప్రేమించిన అర్జున్ని కలవాలనుకుంటున్నావా? నాతో విడిపోవాలని అనుకుంటున్నావా? నాతో విడిపోవాలని అనుకుంటే చెప్పు, సూటిగా చూస్తూ సాక్షి కలలోకి అడుగుతాడు కరణ్. నిజానికి సాక్షి అర్జున్ని మర్చిపోయిందని అతనికి తెలుసు. కాకపోతే ఇలా అడిగితేనే తను దారిలోకి వస్తుందని ఆ పాయింట్ రైజ్ చేసి అడిగాడు. అంతేకాని తన మీద అనుమానంతో కాదు, తన గుండెల్లో ఉన్న ప్రేమను బయటకు రప్పించాలనే ఆలోచనతో. కమాన్ సాక్షి, స్పీక్ అవుట్, నిన్నే అడుగుతున్నాను అని అర్జున్ గురించి అతనికి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తూ షాక్ లో ఉండిపోయిన సాక్షిని కదుపుతూ అడుగుతాడు. అర్జున్ నేను ప్రేమించాలని మీకెలా తెలుసు? ఎలా అంటే మన పెళ్ళైన కొత్తలో నువ్వు నేను గుడికి వెళ్ళాం, గుర్తుందా? ఆ రోజు అర్జున్ ఫ్యామిలీ కూడా గుడికి వచ్చారు. వాళ్ళ అమ్మగారితో నువ్వు మాట్లాడావు. ఆ మాటలు చెప్పారు అర్జున్ నువ్వు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. పెళ్లికి అతను వచ్చాడని, ఆ రోజు గుడిలో మాత్రం అతడు నీ వైపు చూసిన చూపులకి నాకు నీపై అతను పెంచుకున్న ప్రేమే కనిపించింది. అప్పుడే గెస్ చేశాను మేబీ తను నిన్ను ఇష్టపడుతున్నాడని. బట్ వాట్ ఎవర్, మన ఇద్దరికి పెళ్ళైపోయింది. సో ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో ఎందుకు తెలియదు. నా భార్య స్థానంలోకి వచ్చిన నువ్వు ఎలాంటి దానివో తెలుసుకోలేనంత అమాయకుల్లా కనిపిస్తున్నాను నేను. ఇంకొకరు చెప్తేనే తప్ప నీ గురించి నాకు నేనుగా తెలుసుకోలేనంత పిచ్చోన్లా కనిపిస్తున్నానా? కానీ ఆ రోజు అర్జున్ నిన్నలా చూడటం నాకు అస్సలు నచ్చలేదు అని అంటున్న కరణ్ మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంది సాక్షి.
ఆ రోజు గుడిలో అర్జున్ నిన్ను ప్రేమగా ఎంతో ఆరాధనగా నీ వైపు చూడటం గమనించాను. అప్పుడు అర్థమైంది నాకు నిన్ను అతను ఇష్టపడుతున్నాడని. అంతేకాదు అతని వైపు చూడలేక, అతని చూపుల్లో చూపులు కలపలేక, వాళ్ళ అమ్మగారితో ఫ్రీగా మాట్లాడలేక, నువ్వు పడుతున్న ఇబ్బందిని బట్టి నువ్వు కూడా అర్జున్ ఇష్టపడ్డావని నాకు అనిపించింది. నిజమేనా అని అడుగుతాడు కరణ్. బాబోయ్, ఒక మనిషి వాళ్ళు చూసే చూపును బట్టి కూడా ఇంత అనాలిసిస్ చేయొచ్చని ఇప్పుడు మీరు చెప్తుంటేనే నాకు తెలిసిందని ఆశ్చర్యం కలుగుతుంది సాక్షి. అనాలిసిస్ ఏముంది? ప్రేమ భాష అంటే కేవలం హగ్, కిస్ అది మాత్రమే కాదు. స్వచ్ఛమైన ప్రేమ భాష అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం, ఒకరి కళ్ళతో ఒకరు సైన్ చేసుకుంటూ వారి హావభావాలని తెలుసుకోవడం, అదురుతున్న పెదవుల్ని బట్టి వారి ఫీలింగ్స్ గెస్ చేయడం, దాన్ని ప్రేమ భాష అంటారని కళ్ళు ఎగరేస్తూ అంటాడు కరణ్. ఏంటి, ప్రేమ భాషలో ఇన్నుంటాయా? నాకైతే తెలియదని కళ్ళు రెండు గుండ్రంగా తిప్పుతూ అంటుంది. అవునా, మరి ఏం తెలుసు నీకు అని తన దగ్గరగా వస్తూ అడుగుతాడు కరణ్. నాకేం తెలుసో తర్వాత చెప్తా కానీ ముందు చెప్పండి. ఇంతకు ముందు అర్జున్ నా వైపు చూస్తే మీకు కోపం వచ్చిందని అన్నారు కదా, ఎందుకలా అని అడుగుతుంది. ఎందుకంటే నాకు తెలియదు, కానీ ఆ టైంలో అలా చుట్టం నాకు నచ్చేది కాదు. బహుశా వైఫ్ అనే ట్యాగ్ నీకు ఉంది కాబట్టి అలా కోపం వచ్చిందేమో. అంటే మనసులో లేకపోయినా, భార్య మీద మనకి ఎలాంటి ఫీలింగ్స్ లేకపోయినా ఇలా కోపం వస్తుందా అని నాలో నేనే చాలా ఆలోచించాను. బట్ నో ఆన్సర్. ఇంపాక్ట్ నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఇప్పుడంటే నేను లవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నువ్వు ఎవరైనా అలా చూసినా, నువ్వెవరైనా చూసినా కోపం రావాలి. బట్ అప్పుడు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు సాక్షి. నిజం చెప్పనా, నీ కొలిక్ సాకేత్ బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళావా? అలా వెళ్ళడం కూడా నచ్చలేదు. ఎందుకు నా మనసంతా నీ వైపే లాగేస్తుంటే హోటల్ కి వచ్చాను. నువ్వు అతనితో మాట్లాడటం కూడా నాకు అప్పట్లో నచ్చేది కాదు. బట్ ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది. నేనేనా అలా చేశానని. కామెడీగా ఉంది తెలుసా అని నవ్వుతూ అంటాడు. కరెక్ట్. అయితే మీలో చాలా జెల్సీ ఉందన్నమాట అని అంటూ సాక్షి కూడా నవ్వులో జతగలుగుతుంది. అది సరే, ఇప్పటికైనా ఆన్సర్ చెప్పు అని సాక్షి నడుపు చుట్టూ రెండు చేతులు వేసి ఆమె కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. అచ్చా, ఆన్సర్ తెలియకుండానే మీరిలా పట్టుకున్నారా నన్ను అని అడుగుతుంది సాక్షి కళ్ళు మాత్రమే పైకెత్తి. ఏమో, నేను అనుకుంటున్నవి నిజాలు కాదని నువ్వే చెప్తున్నావు కదా, అందుకే మరి నిన్ను అడుగుతున్నాను. ఓ, ఇప్పుడు తమకు నా నుంచే వచ్చే ఆన్సర్ కావాలా? నేను ఇంటర్ చదువుతున్న దగ్గర నుంచి చాలా మంది ప్రపోజ్ చేశారు. బట్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని నా ఫోకస్ కెరీర్ మీదే ఉండాలి, డైవర్ట్ అవ్వకుండా చూసుకోవాలని. అలాగే ఎవరు ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేసేదాన్ని. కానీ అర్జున్ ఇంటర్ తర్వాత ఫ్రెండ్ అయ్యాడు. తను కూడా క్లాస్మేట్. మేము ఫస్ట్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ లా ఉండేవాళ్ళం. మా ఇద్దరితో పాటు నిహాల్, ప్రియా, ఇంకా కొంతమంది. వీళ్ళందరిలో అర్జున్తో ఉన్న బాండింగ్ ఎక్కువగా ఉండేది. అది రాను రాను తను చూపించే కేరింగ్ కి తనంటే నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. అది ఇష్టంగా మారింది. కానీ నేను ఎప్పుడు అర్జున్కి చెప్పలేదు. మా స్టడీస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే చెప్పాలనుకున్నా. అలాగే అర్జున్ కూడా నాకు డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేదు. కేవలం మీరు అన్నట్లు అతను నా పైన చూపించే ప్రేమ బట్టే నేను తెలుసుకున్నాను. ఫైనల్లీ మన ఇద్దరికి ముడిపడింది. అప్పుడు అనుకున్నాను ఆ రోజు ప్రపోజ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే ప్రపోజ్ చేసుకుని ఒకరికొకరు కొంచెం దగ్గరై దూరమయ్యే కన్నా దూరంగా ఉన్నామనే భావనలో దూరమైపోవడం బెటర్ కదా. ఇంకా మీతో పెళ్ళైన తర్వాత పూర్తిగా అర్జున్ని నేను మనసులోంచి తీసేయాలని ఫిక్స్ అయ్యాను. మీరు అక్కని పెళ్లి చేసుకున్నా సరే, ఆ తర్వాత నేను మాత్రం మిమ్మల్ని భర్తగా ఊహించుకుని మీ భార్య స్థానంలోని జీవితాంతం ఉండాలనుకున్నాను. కానీ సెకండ్ ఆప్షన్ గా అర్జున్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకు తెలుసు, పెళ్ళైన భారత స్త్రీ మనసులో భర్త తప్ప ఇంకొకరు ఉండకూడదు. అది నేరం. అందుకే అర్జున్ని మర్చిపోవడానికే శత విధాలా ప్రయత్నించి మీ ప్రేమలో మునిగిపోయానని అంటుంది సాక్షి కరణ్ కళ్ళలోకి అడ్మైరింగ్ గా చూస్తూ. ఆ రోజు నైట్ టైం నువ్వు అర్జున్ని తలుచుకుని మన పెళ్ళైన కొత్తలో ఎంతలా ఏడ్చావు చూశాను నేను కూడా. యాక్చువల్లీ ఆ రోజు అర్జున్ నిన్ను చూసిన చూపు ఒక పాయింట్ అయితే, నేనంత స్ట్రాంగ్ గా నమ్మడానికి రెండో పాయింట్, నువ్వు అర్జున్ కలిసి తీయించుకున్న ఫొటోస్ నీ ఫోన్లో నువ్వు డిలీట్ చేస్తుండగా నేను చూశాను. ఆ ఫొటోస్ డిలీట్ చేస్తూ నీ కళ్ళల్లో కన్నీరు వస్తుంటే ఆ క్షణం నాకు అర్థమైంది నువ్వు అతన్ని ఇష్టపడ్డావని. కానీ ఇండియన్ టిపికల్ హస్బెండ్ లా ఆలోచించాను నేను ఆ టైంలో అని అంటాడు కరణ్. కథ ఇంకా ఉంది. మరి మొత్తానికి కరణ్ సాక్షిల మధ్య ఉన్న అపార్థాలను తొలగిపోయినట్టేనా? ఇక వీళ్ళ మధ్య ఎవరూ రారంటారా? మరో పక్క అవిక అక్షయ్ల సంగతి ఏంటి? మరో పక్క అర్జున్ ప్రణవులు ఇప్పుడే కొత్త జీవితంలో అడుగు పెట్టారు. మరి వాళ్ళ ఈ జీవితం సంసారం సాఫీగా సాగుతుందంటారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.